జగన్ సార్ మొన్నే చెప్పారు, ఏం చేయగలరు నన్ను అంటే, వీలైతే 16 నెలలు నన్ను జైల్లోకి వేశారు, మళ్ళీ బయటికి రాలే, మళ్ళీ పాదయాత్ర చేయలే, మళ్ళీ నేను పార్టీ గెలిచి సీఎంగా పోస్టు నిలబడలే. రీసెంట్ టైంలో హాట్ టాపిక్గా మారుతున్నది జగన్ అన్న అరెస్ట్ పై. అంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు, జగన్ అన్న అరెస్ట్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అనేసి చాలా రూమర్స్ అనేవి వినిపిస్తూ ఉన్నాయి. ఇవి ఎంత మటుకు నిజం మొత్తం అంతా కూడా ఈ వీడియోలో క్లారిఫై ఇస్తాను, బాగా మొత్తం అంతా కూడా తెలుసు. అసలు జగన్ సార్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, అసలు జగన్ సార్ చేసిన తప్పేంటి, ఇవన్నిటిని ఆ యొక్క వైసీపీ నేతలు అడుగుతున్న ప్రశ్నలు, అలాగే టీడీపీ వాళ్ళు చెప్తున్నది కొన్ని ప్రశ్నలు. వీటికన్నిటి మధ్య గొడవ జరుగుతుంది, ఏ రోజుకి ఏ రోజు అప్డేట్ ఇస్తూనే ఉన్నాయి న్యూస్ ఛానల్స్. అండ్ మనమైతే కనుక వాటి గురించి కొన్ని తెలుసుకోవడం వలన మీ ముందుకు వచ్చి నేను ఈ వీడియో తీస్తున్నాను. సో ఈ యొక్క వీడియోలో ఈ పార్టీ ఆ పార్టీ అనేసి ఉద్దేశించింది కాదు, ఎవరెవరు మంచితనం ఎవరెవరు ఎంత చేశారు అనేసి వాటి గురించి మట్టుకే ఈ వీడియోలో క్లారిఫై అండ్ వాటి గురించి మాట్లాడుకుంటాం. అండ్ పార్టీ పరంగా ఎటువంటి విభేదాలు అయితే కనుక ఈ యొక్క వీడియో ఉద్దేశం అయితే కాదనమాట. సో వీడియో మీకు నచ్చుతుంది అనేసి నేను అనుకుంటున్నాను, ఫైనల్ వరకు చూడండి. జగన్ సార్ మొన్నే చెప్పారు, ఏం చేయగలరు నన్ను అంటే, వీలైతే 16 నెలలు నన్ను జైల్లోకి వేశారు, మళ్ళీ బయటికి రాలే, మళ్ళీ పాదయాత్ర చేయలే, మళ్ళీ నేను పార్టీ గెలిచి సీఎంగా పోస్టు నిలబడలే. అంటే ఇవన్నీ ఆ పార్టీ యొక్క ఫస్ట్ నుంచి ఎదుర్కొంటున్న ఈ యొక్క దెబ్బలు అనమాట. సో వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఓన్గా ఒక పార్టీని స్థాపించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో అప్పుడు అతని పైన చాలా మంది కుట్రలు అన్ని పొంది అతని పైన కేసులు వేసి ఆ 16 నెలలు అతన్ని జైల్లో వేశారు. కానీ అతను ఏం భయపడలేదు అనమాట, డైరెక్ట్గా ఉండి అతను మొత్తం ఏమేమో అక్కడ అనుభవించుంటాడు, అంటే ఏమేం నరకం చూసింటాడు ఆ యొక్క 16 నెలలు జైల్లో. కానీ మన తర్వాత బయటకు వచ్చి అంతకంత రెట్టింపుతో, అంటే మనం బాల్ని ఎంత కిందికి గట్టిగా కొడతామో అంత పైకి లేస్తుంది అన్నట్టు ఆయన 16 నెలలు ఎలాంటి బాధలు అనుభవించి ఉంటాడు, ఫ్యామిలీకి దూరమై ఆ 16 నెలలు అక్కడ ఉంటాడు కదా. ఆ 16 నెలల నుంచి బయటకు వచ్చిన తర్వాత అదే రెట్టింపు ఉత్సాహంతో పాదయాత్ర చేసి ఏకపక్షంగా అతను విజయం సాధించి దాదాపు ఇంతవరకు ఎవరు గెలిచిండలేదు అన్ని సీట్లు స్వాధీనం చేసుకున్నది ఒక జగన్మోహన్ రెడ్డి అనేసి అందరికీ తెలిసిన విషయం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ యొక్క లిక్కర్ స్కామ్ అనుకుంటా, లిక్కర్ స్కామ్లో వచ్చేసి అరెస్ట్ చేయాలి అనేసి చాలామంది అంటున్నారు. అండ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అనేసి కూడా ఉందన్నమాట. జగన్ పరారి అవుతున్నాడు, జగన్ వెళ్ళిపోతున్నాడు అంటున్నాడు. ఒకటి అంటే అతని వ్యక్తిలో నేను గమనించింది ఏమంటే, అతనికి అలాంటి పారిపోవడాలు బెదిరిస్తే దాక్కోవడాలు తెలియవు అనమాట. ఎందుకంటే అందరికి తెలిసిన విషయమే, డే టు డే ఫేస్ టు ఫేస్ ఏదన్నా మాట్లాడే మనిషి జగన్మోహన్ రెడ్డి. అతనిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేసి అడిగితే, ఓహో అతను చేసిన మంచి పనులు అలాంటివి అనమాట. ఎప్పుడెప్పుడు పథకాలు మనకు అందించడం, అలా చేయడం, చెప్పిన మాట పొల్లిపోకుండా చేయడం, అది ఇవన్నీ మంచి పనులే అతనికి ఆటంకాలుగా మళ్ళీ ఇలా ఎదురవుతున్నాయి అనేసి నేను అనుకుంటున్నాను. అతను అప్పుడు గెలిచినప్పుడు 2 ఇయర్స్ వచ్చేసి కరోనా వచ్చింది. ఆ కరోనా టైంలో ఇటువంటి వర్కులు లేవు, ఏమీ లేవు, అప్పుడు పోషించారు. మళ్ళీ 3 ఇయర్స్ ఆయన మొత్తం అంతా చెప్పిన ప్రతి ఒక్క మాన్యువల్ కూడా అతను మనకి చేశాడు, చూపించాడు. అంటే మేము చేసేవే చెప్తాం, చేయనివి చెప్పం అని కూడా డైరెక్ట్గా ఎక్కడ వెళ్ళినా, సిద్ధం సభలు వెళ్ళినప్పుడు, లేదంటే అతను స్టార్టింగ్లో చెప్పుకుంటూ వచ్చిన మొత్తం అంతా చెప్పలేనివి మేము చేయము. అంటే వాళ్ళు చేయలేని వాళ్ళు చెప్పరనమాట. అంటే ఈ యొక్క రుణమాఫీ ఇవన్నీ చాలా ఎక్కువ అమౌంట్తో కూడుకున్న పని అనమాట. ఇవన్నీ చేయాలంటే కన్నా మాటలు చెప్పచ్చు, కానీ రియల్ లైఫ్లో చేయాలంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఒక్క ఊరికి మిమ్మల్ని హెడ్గా నిలబెడితే, ఒక ఊర్లో 100 ఇళ్ళు ఉన్నాయంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాబ్లం అనమాట. ఒకసారి వాటర్ సప్లై అయిపోతారు, ఒక్కొక్కసారి గ్యాస్ లేకపోతే, ఇవన్నీ మనం చూసుకోవాలంటే మనకే కొద్దిగా మెంటల్ వస్తుంది అండ్ ప్రెజర్ ఉంటుంది. అలాంటిది ఏపీ రాష్ట్రంలో ఎన్ని విలేజెస్ ఉంటాయి, ఎంతమంది పూర్ పీపుల్స్ ఉంటారు, ఎంతమంది ఫేస్ చేయాలి, కన్స్ట్రక్షన్స్ ఏంటివి, డామ్లు ఏంటివి, ప్రాజెక్టులు ఏంటివి, రాజధానులు ఏవి, ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటూ ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి కూడా పొల్లు పోకుండా మొత్తం అన్ని నెరవేర్చాడు. ఓకేనా, నెరవేర్చినందుకును అతన్ని ఇప్పుడు
జైల్లోకి వేస్తున్నారు అనేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్సీపీ వ్యక్తులు. బట్ కానీ అక్కడ తెలుగుదేశం ప్రజలు ఏం చెప్తున్నారంటే కనుక ఎవరు చేసుకున్న తప్పులు వాళ్ళ పై దేవుడు ఉంటాడు కాబట్టి వాళ్ళని అక్కడ పంపిస్తారనేసి. ఓకే అది చూద్దామనేసి వీళ్ళు అంటే వీళ్ళ మధ్య ఫైటింగ్ అనేది చాలాగా జరుగుతుంది అనమాట. కౌంటర్ స్టార్ట్ అనేసి వీళ్ళు అంటుంటే టీడీపీ వాళ్ళు అక్కడి నుంచి ఓకే చూసుకుందామనేసి వైసీపీ వాళ్ళు అక్కడి నుంచి కామెంట్స్ అండ్ ఒకరికొకరిని ఎత్తి పడేస్తున్నారు. అంటే వీళ్ళ కౌంటర్కి వీళ్ళకి ఇంకొక కౌంటర్ అనేది అవి ఒక ఫైర్ లాగా మారుతుంది. అండ్ జగన్మోహన్ రెడ్డి చేసినది చాలా మంచి పనులు ఉన్నాయి, అది అందరికీ తెలిసిన విషయమే. ఓకే మీరు చూస్తున్నారు ఫ్రెండ్, మీరు చూస్తున్నారు ఆడియన్స్, మీరు ఎవరైతే ఉన్నారో మీరు చెప్పండి, నేను చెప్పిన మాటలు ఏమైనా తప్పుగా ఉంటే మీరు అక్కడ కామెంట్ పెట్టండి. అంటే మీకి అతను చెప్పిన సంక్షేమాల్లో ఎటువంటివన్నా అందకపోయాయా అందాయా, ఆయన చెప్పిన మాట ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారా? అంటే ఈ వీడియోలో చూస్తున్న వాళ్ళు అండ్ వైసీపీ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, అటు టీడీపీ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, అనదర్ పార్టీ వాళ్ళు కూడా ఉండొచ్చు. నేను ఎవరిని ఉద్దేశించి అయితే మాట్లాడడం లేదు. నేను చెప్తాను ఏమంటే అతను ఉన్నప్పుడు అతను ఇచ్చిన ప్రభుత్వ పథకాలు మీకు అందాయా, లేకపోతే ప్రజెంట్ ఇప్పుడున్న ప్రభుత్వ పథకాలు మీకు అందుతున్నాయా? సో వీటి మధ్య డిఫరెన్స్ మీరే పోల్చుకోండి, వేరే వాళ్ళకి చర్చించద్దండి. మీ అంతకు మీరే ఈ డౌట్లు మీకు మీరే క్వశ్చన్ మీకే ఆన్సర్ చేసుకుని ఎవరు చెప్పి పథకాలు నెరవేర్చుతున్నారు, ఎవరు చెప్పి పథకాలు నెరవేర్చకుండా ఉన్నారనేది మీరే చూసుకోండి. అండ్ అతను చెప్పినప్పుడు ఒక దీపం 100 దీపాలకి వెలిగిస్తాడంటే ఒక పిల్లోని చదివిస్తే ఆ యొక్క ఫ్యామిలీ అంతా బాగుపడతాడని ఒక కాన్సెప్ట్తో ఆయన ముఖ్యంగా పిల్లల్ని ఫస్ట్ నుంచి కూడా ఆయన మోటివేట్ చేస్తూ వచ్చాడంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ చెప్పిన పథకాలు ఎప్పుడు అంటే ఈ డేట్ మేము ఇంత అమౌంట్ వేయాలి అండ్ అమ్మఒడి వేయాలి, విద్యాదీవెన వేయాలి, వసతిదీవెన వేయాలి, స్కాలర్షిప్స్ పడాలి అంటే ఆ డేట్ అప్పుడు ఆయన బటన్లు ఒత్తుకుంటూ మనకి అమౌంట్ అనేది డైరెక్ట్ అకౌంట్లోకి వచ్చేది. అండ్ ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి చిన్నటివి అయినప్పటికీ కూడా అంటే చిన్నటివి కాదు, మనకు చిన్నటివి అంటే 10,000 అనుకుంటున్నాం, కానీ ఎంతమందికి 10,000 అయితే ఎన్ని కోట్లు అవుతుంది అనేది ఒక్కటి ఆలోచించింది. అదే నేను చెప్తాను, ఒక ఊరికి మిమ్మల్ని హెడ్గా ఉద్దేశించితే మీరు ఆ ప్రెజర్ని ఫేస్ చేయలేరు. అలాంటిది చెప్పిన ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చాలంటే ప్రెజర్తో కూడుకున్న పనిని కూడా చేసుకుంటుంది. కానీ బై బ్యాడ్ లక్ ఈసారి అయితే ఇలా అయ్యిందంట. సో ఈ లిక్కర్ స్కామ్ అనేది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని జైల్లోకి వేయాలనేసి చాలామంది కుట్రలు చేస్తూ ఉన్నారనేసి కూడా ఆరోపణలు అంటే వైసీపీ వాళ్ళు. అండ్ టీడీపీ వాళ్ళు లేదు అది నిజంగా జరిగింది అనేసి ఈ టీడీపీ వాళ్ళు. అండ్ ఈ మధ్యన ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే అంశం పైన మనం చర్చించుకోవాలి, అదే ఇప్పుడు ప్రశ్న. సో మొత్తం వాళ్ళు ప్రూఫ్తో సహా బయట పెట్టాలి. కోర్టుకి ఏం కావాలి? ప్రూఫ్స్ ఉంటే అది నిజమని నమ్ముతారు కోర్టు. కాబట్టి ఆ ప్రూఫ్స్తో సహా నిరూపించాలి. అది నిరూపించిన అంటే ఆ యొక్క కోర్టు ఏం తీర్మానం ఇస్తారో దానిపైన ఆధారపడి ఉంటుంది. ఫైనల్గా మనం ఇప్పుడు ఏం చెప్పగలమంటే జగన్మోహన్ రెడ్డి గారికి అలా లిక్కర్ స్కామ్ అంటే ఇప్పుడు ప్రూఫ్స్ కావాలి. ఆ ప్రూఫ్స్ ఎక్కడి నుంచి తెస్తారో అవి రియల్ ఫేక్ అనేది ఇంకా తెలిసిపోతుంది. సో నెక్స్ట్ వీడియో ఆ వీడియోని మంది. సో మనం ఈ వీడియో అయితే కానీ ఎవరిని ఉద్దేశించింది అయితే కాదు. మీకు ఈ వీడియో ఎలా నచ్చింది అండ్ ఎవరెవరు ఎలా చేశారు అనేసి మీరు అనుకుంటున్నారు కామెంట్